బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరించింది. ఈ సందర్భంగా పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్థన్ ఆల్అర్న్లో పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. కాగా సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. గత 14 ఏళ్లలో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్ ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి. రైట్, ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అనలిస్ట్ అందే సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యం గారు, అంటే మొత్తంగా ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అయితే ఓటమి పాలైంది. రిషి సునాక్ ఆయన ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా కూడా చేశారు. ఇదే నేపథ్యంలో లేబర్ పార్టీకి చెందినటువంటి కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అసలు ఓటమికి గల కారణాలు ఏమని అనుకోవాలి? రిషి సునాక్ బ్రిటిష్ ఎన్నికల్లో దరిదాపు ఓడిపోయినట్లే. పార్లమెంట్లో ఉన్నటువంటి 650 సీట్లలో లేబర్ పార్టీ 400 సీట్లు గెలిచేటట్లుగా ఊపడతా ఉంది. రిషి సునాక్ పార్లమెంట్ సభ్యుడు గెలిచినప్పటికి కూడా వారి పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయినట్లే. ఎందుకు ఓడిపోయింది అని చెప్పేసి పొలిటికల్ పండిట్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రో బ్రెగ్జిట్ క్రైసిస్ ఒకటి సమావేశాల తర్వాత, రెండవది డిఫరెంట్ స్కాండల్స్ జరగటం, మూడవది సాధారణంగా యూకేలో 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మార్చేస్తున్నారు. ప్రజలకు అలవాటు ఉంది. కాబట్టి ఇవాళ ఈ 3 కారణాలతోటి సునాక్ ఓడిపోయినట్లుగా మనకు చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ రేటు కూడా అరౌండ్ 1% ఉంటా ఉంటుంది. ఇది ఒక కారణం కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇవాళ సునాక్ ఓటమి ఇటువంటి కారణాలతోటి ముడిపడి ఉంది. మరొక అంశం ఏమిటంటే, కన్జర్వేటివ్ పార్టీ తర్వాత లేబర్ పార్టీ ఈ రెండిట్లో ఎవరు అధికారంలో ఉన్నా బ్రిటన్లో అంతర్జాతీయంగా అనుసరించేటువంటి విధానాల్లో పెద్దగా మార్పు కనపడదు. మనం పేరు చూసి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఏదైనా ప్రోగ్రెసివ్ ఉండొచ్చు అనుకుంటాం, కానీ పెద్దగా తేడా ఉండటం లేదు. కాబట్టి అంతర్జాతీయ విధానాల్లో ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే అది అనూహ్యం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, అట్లాగే ఇరాన్ అమెరికా మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఇటువంటి ప్రెజర్స్ అన్నీ నడుస్తున్నాయి. బ్రిటన్లో లేబర్ పార్టీ గెలిస్తే అది మరి EU విధానాలకు కట్టుబడి ఉండాలి. EU విధానాలనే మార్పు తీసుకొచ్చి ఇవాళ అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంబంధాల్లో ఏమన్నా మార్పు తీసుకొచ్చేటువంటి శక్తి లేబర్ పార్టీ ఉన్నదంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇంటర్నల్గా కన్జర్వేటివ్ పార్టీ, దాన్నే టోరీస్ అని కూడా అంటారు, ఈ టోరీ పార్టీ కూడా వాస్తవానికి డెమోక్రాటిక్ నామ్స్ కట్టుబడి ఉన్నప్పటికీ
బ్రిటన్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ, ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు వీటన్నిటితోటి కొంచెం నిరుద్యోగ సమస్య కూడా ప్రజలు పెరుగుతూ ఉంది. ఏదేమైనా ఇవాళ 14 ఏళ్ల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు లేబర్ పార్టీ తరఫున వచ్చేటువంటి ప్రధానమంత్రి స్కామరు మరి సునాక్ కన్నా మెరుగైనటువంటి విధానాలను తీర్చిదిద్దాడా, తర్వాత అంతర్జాతీయ విధానాల్లో ఏమైనా మార్పు తీసుకొస్తాడా, తనకున్నటువంటి పర్సనల్ ఇమేజ్ ఏమిటి, తర్వాత తను అనుసరించేటువంటి వ్యూహం ఏమిటి, ఇదేమైనా అంతర్జాతీయంగా ఉపయోగపడితే ఈ ఈ కన్జర్వేటివ్ పార్టీ పోయి లేబర్ పార్టీ రావటం వల్ల కొంత మేలు జరుగుతూ ఉండొచ్చు. అది ఏదేమైనా అది అనుసరించేటువంటి పద్ధతులు మనకు తెలిసిన తర్వాత కానీ మనం ఈ లేబర్ పార్టీ వస్తున్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటో చెప్పగలం.